ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చక్కని రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట. మనం ఇంట్లోనే చక్కగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గులాబీ రేకులు మనం ఇలా పువ్వుల నుంచి సపరేట్ చేయాలండి. చేసి కడగటానికి వాటర్ అండి. మనం వేసుకోవటానికి ఫిల్టర్ వాటర్ అండి. మినరల్ వాటర్ కానీ ముందుగా గులాబీ రేకులను తీసేసుకుని ఇట్లా బౌల్లో వేసేసి అన్నీ ఇలా వేసేసుకోవాలండి. నేను ఒక 20 పూల వరకు తీసుకున్నానండి. తీసేసుకుని ఇలా బౌల్లో వేసి శుభ్రంగా కడగాలండి. కడిగేసి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకుని గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఒక 1/2 లీటర్ వాటర్ వేసేసి వాటర్ని మరిగించాలి చక్కగా. ఇప్పుడు శుభ్రంగా కడిగేసిన దాన్ని గులాబీ రేకులు ఇందులో వేసేయండి. అంతే ఫ్రెండ్స్, తిప్పుతూ ఉండాలి. చక్కగా రెడీ అయిపోతే ఒక 10 మినిట్స్ వరకు కూడా మనం ఇలాగా తిప్పుతూ ఉండాలండి. ఫ్రెండ్స్, ఈ రోజ్ వాటర్ చాలా మంచిదనమాట. బయట మనం తెచ్చుకునే వాటిలో కెమికల్స్ అవి ఉంటాయండి. అవి మన స్కిన్ని పాడు చేస్తాయి. కనుక మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిదండి ఫ్రెండ్స్. ఇది స్నానం చేసిన తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ రాసుకుంటే మన స్కిన్కి చాలా షైనింగ్ ఉంటుందండి. అలాగే ఈ రోజ్ పెటల్స్, వీటిని రోజ్ పెటల్స్ అని కూడా అంటారు. శుభ్రంగా కడిగేసి చక్కగా మనం ఇలాగా వాటర్లో వేసేసుకొని మరిగించుకోవటం అండి. ఒక 20-30 మినిట్స్ మరిగించిన తర్వాత దీన్ని వడకట్టేసేసుకొని ఒక బౌల్లో నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఒక సీసాలో పోసుకొని తర్వాత మనకు కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చండి. ఇది ఎలా వాడుకోవాలంటే ఫ్రెండ్స్, ఫేస్ ప్యాక్లో వాడుకోవచ్చు. ఇది మనకి టానర్ లాగా కూడా బాగా పనిచేస్తుంది మన ఫేస్కి. అలాగే ఫేస్కి క్లీనింగ్కి కూడా పనిచేస్తుంది. మరి ఫేస్ ప్యాక్ కూడా ప్యాక్స్లో కూడా చక్కగా వాడుకోవచ్చు అనమాట మనం. అలాగే ఇది మన స్కిన్ మీద ఉన్నటువంటి టాన్ని, మురికినంతా కూడా పోగొట్టేస్తుందండి. ఇది ఫ్రీజర్లో ఒక 10 రోజుల వరకు మనం నిల్వ చేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎండలో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అండి డైరెక్ట్ వాటర్తో కాకుండా ముందు రోజు వాటర్తో ఫేస్ శుభ్రంగా కడిగేసుకుని తర్వాత మనం మామూలు వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. అలాగే ముల్తాల మట్టిలో కలిపేసి కూడా ఈ వాటర్ని మనం ఫేస్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చండి. శనగపిండి, తేనె, మిల్క్ పౌడర్తో రోజ్ వాటర్ మిక్స్ చేసేసుకొని కూడా చక్కగా మనం ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేనండి, చూసారా పువ్వులు చక్కగా కలర్ మారిపోతున్నాయి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవాలి. అంతే అండి. కావాల్సిన పదార్థాలు కూడా చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. గులాబీ రేకులు శుభ్రంగా కడిగేసుకుని
మినరల్ వాటర్ తీసుకుని అవి ఒక గ్లాస్ వాటర్ అంటే ఒక పావు లీటర్ వాటర్ పొయ్యి మీద మరిగించి అందులో కడిగిన గులాబీ రేకులు వేసి చక్కగా ఇలాగ కలర్ చేంజ్ అయ్యే వరకు చూసారా ఫ్రెండ్స్ కలర్ ఎలా వస్తుందో వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీసేసుకుని మనం ఇందులో వడకట్టేసుకుంటే మనకు మంచి రోజ్ వాటర్ తయారైపోతుందండి. డిజిటల్ వాటర్ చక్కగా శుభ్రమైన వాటర్ మనం తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండి. మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. కనుక బయట మనం అంతంత రేట్లు పెట్టుకునే కంటే ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తక్కువలో కూడా రోజ్ వాటర్ దొరుకుతుందండి, కొన్ని కాస్ట్లీ కూడా ఉంటాయి. కానీ ఇలా న్యాచురల్గా తయారు చేసుకుంది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి దాంట్లో వాడుకోవచ్చు. అంటే ఫేస్ ప్యాక్లో వాటిలో ఫేస్ క్లీనింగ్ కానీ వాడుకోవచ్చండి. ఇదిగోండి వడకట్టేస్తే ఇలాగ మనకు రోజ్ వాటర్ తయారైపోతుంది ఫ్రెండ్స్. చూసారండి కలర్ ఎలా ఉందో ఫ్రెండ్స్. మీకు చూపించడానికి ముందుగానే తయారు చేసి ఉంచాను, మళ్ళీ ఇప్పుడు కూడా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.